అధిపతులు 16:23 ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువు అయిన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకై పండుగ ఆచరించుటకు కూడుకొనిరి. సంసోను ఎవడు? మహాబలాఢ్యుడు. గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మంది ఫిలిష్తీయుల్ని ఒక్క దెబ్బతో చంపి పడేశాడు. సంసోను పేరెత్తితే చాలు ఫిలిష్తీయులు తిరిగి వారై పారిపోయేవాళ్ళు. సంసోను అంటే భయపడి చచ్చేవాడు. కానీ అలాంటి సంసోను వెళ్ళి ఫిలిష్తీయుల అమ్మాయినే ప్రేమించాడు. ఫిలిష్తీయుల అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి కాస్త పెటాకులు అయిపోయింది. ఆమె విడిచిపెట్టేసింది, వేరే వాడిని పెళ్లి చేసేసుకుంది. సంసోను బలాచుడు పిచ్చోడైపోయాడు, ప్రేమ పిచ్చోడైపోయాడు. పెళ్లి పెటాకులు అయిపోయిన తర్వాత పనికి మాలిన వాడైపోయాడు. అదే ఫిలిష్తీయుల దేశంలో ఆయా పట్టణాల్లో ఎక్కడ వేశ్యలు దొరుకుతారా అని చెప్పి ఆ వేశ్యలు కొంపలకు వెళ్ళి తన బలాన్ని పోగొట్టుకున్నాడు. బైబిల్ సెలవిస్తుంది 16వ అధ్యాయము 20వ వచనము ఏముంది? ఆమె సంసోనో వేశ్య అంటుంది. సంసోనో ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి నేను బయలుదేరి విడజిమ్ముకొందును అనుకోనేను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతనిని బంధించని. ఏం పరిస్థితి వచ్చిందండి సంసోనుకి? ఎప్పుడైతే దేవుడు సంసోన్ని వదిలేశాడో సంసోను బందీ అయిపోయాడు, బలహీనుడైపోయాడు, బానిసగా అయిపోయాడండి. సంసోన్ని తీసుకొచ్చి బంధించి ఏమంటున్నాడు తెలుసా? మన దేవత మన శత్రువు అయిన సంసోన్ని మన చేతికి అప్పగించను అంటే అర్థం ఏమిటి? సంసోను సేవించిన దేవుడు కంటే మనం సేవిస్తున్న దేవతే గొప్పది. ఎంత అవమానం తీసుకొచ్చాడండి సంసోను. కళ్ళు ఓడబీకేశారండి, పండగ చేసుకున్నారండి. మన దేవత సంసోన్ని మన చేతికి అప్పగించాను. ఎగ్జాక్ట్గా ఇదే జరిగిందిగా. సౌలును తల నరికేసి దేశమంతా దాన్ని ఊరేగింపచేసి మన దేవత ఈ సౌలును మన చేతికి అప్పగించాను. వినండి ఫ్రెండ్స్, ఎటువంటి దేవుణ్ణి సంసోను, ఎటువంటి దేవుణ్ణి సౌలు సేవించేవారో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా, ప్రపంచాన్నే పరిపాలించే దేవుడైన యెహోవాను సేవించిన వారండి. పాపానికి తావిచ్చి అవిధేయతకు తావిచ్చి అపకీర్తిని తెచ్చుకున్నారండి. పేరును పాడు చేశారు, దేవుని నామానికి అవమానం తీసుకొచ్చారు.